హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లహరీస్ వరల్డ్. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మిల్కీ మష్రూమ్ కర్రీ నా స్టైల్ ఎలా చేస్తానో మీకు చూపించేస్తున్నాను. ఫస్ట్ మష్రూమ్స్ని వాష్ చేసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి టమాటా ప్యూరీ అయితే వేసుకోవాలి. ఇది కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత టమాటా అనేది కొంచెం మిక్సీలో ఉండిపోతుంది కదా, అందులోకి వాటర్ అయితే వేసుకున్నాను. తర్వాత ఇందులోకి సాల్ట్, కారం అండ్ ధనియాల పొడి వేసుకొని వేయించుకుంటున్నాను. వాటర్ ఎక్కువ వేసుకోకూడదు ఈ టైంలో, ఎందుకంటే మసాలా అది బాగా వేగదు. ఇప్పుడు ఆయిల్ పైకి తేలిన తర్వాత కట్ చేసుకున్న మష్రూమ్స్ అయితే వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీకి తగ్గట్టు వాటర్ అయితే పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఇది మగ్గనివ్వాలి. మధ్యలో ఒకసారి మూత తీసుకొని కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. అంటే మిల్కీ మష్రూమ్స్తో కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే కామెంట్ చేసేయండి.